జగ్గైపేట పట్టణంలోని శుభమస్తు కళ్యాణ మండపం నందు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని చెప్పారు. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ను వీడి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. అప్పటి నుండి ఆ పార్టీలో కొనసాగుతూ పార్టీని బలోపేతం చేశారు. పార్టీలో అత్యంత సీనియర్ ను ఆయన తనకే తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో జగ్గైపేట కోఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఆ తర్వాత అప్పుడు కూడా అందరి సహకారంతో, రైతుల సహకారంతో అందరితో సొసైటీని దాదాపు 9 సంవత్సరాల పాటు సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసి, ఆ తర్వాత కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి బందర్లో డైరెక్టర్గా ఎన్నికయ్యాను. ఆ తర్వాత యువజన కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అప్పుడు మీరందరూ కూడా నాకు ఎంతో తోడ్పాటునిస్తూ సహకరిస్తూ వచ్చారు ముందుకి. అలానే ఆ తర్వాత యువజన కాంగ్రెస్లో అధ్యక్షుడైన తర్వాత రాష్ట్ర యువజన కాంగ్రెస్కి వెళ్ళాను, అక్కడ పనిచేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో నాకు బాగా పరిచయం అయింది. రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశాను. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరితే అప్పట్లో నరసాపురం ఎక్స్ప్రెస్లో వచ్చేవాళ్ళు విజయవాడకి. నరసాపురం ఎక్స్ప్రెస్లో రాగానే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేది. 5 గంటలు రాగానే నేను ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆయన్ని కూడా ఆ రోజు విజయవాడలో ఉన్న నగర కాంగ్రెస్ నాయకులతో పాటు నేను కూడా వారికి స్వాగతం తెలియజేసి, వారితో పాటు స్టేట్ హౌస్కి చేసి స్టేట్ హౌస్లో డ్రాప్ చేసి బండి తిరిగి మళ్ళీ ఉదయం 9 గంటలకు మీకు కలిసేవాళ్ళం. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రస్థానంతో నేను మొదలుపెట్టి ఫుల్ టైం పాలిటిక్స్, దీర్ఘకాలంగా పాలిటిక్స్లో పాల్గొనాలి, ఫుల్ టైం పాల్గొనాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారితో పరిచయం తర్వాత వారి పక్కనే వారి ఆత్మ, రాజశేఖర రెడ్డి ఆత్మ అంటే కేవీపీ రామచంద్రరావు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, ఇద్దరు డాక్టర్సే. వారితో పరిచయం ఏర్పాటు చేసిన తర్వాత మరి కొద్ది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు 1998-99 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను కూడా అసెంబ్లీ టికెట్ కోసం జగ్గైపేటలో చాలా ప్రయత్నం చేశాను. అయితే ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో కూడా మరి ఆయన ఎంపీ చెప్తేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. విజయవాడ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా జగ్గైపేట నుంచి నేను ఆశించాను, నాతో పాటుగా కొందరు మిత్రులు కూడా ఆశించారు. ఆయన కారులో వెళ్ళేవాడిని, ఆయన డ్రైవర్ రాకపోతే నా కారులో వెళ్ళేవాం. అలా మరి 5 సంవత్సరాల పాటు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారితో నేను బాగా కలిసి ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీద కోపం వచ్చి, కేంద్రం అంటే అధిష్టానం ఆయనకి ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్పి మరి కోపంతోనైతే కొంత అసహనంతో అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఎంపీగా రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు, అలానే ఇంకా కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉండమని చెప్తున్నారని చెప్పంటే, ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నాకు ఎంతో సన్నిహితుడు. నేను అప్పుడు 2009 తర్వాత జరిగిన విషయాలు చెప్తున్నాను. 2009లో నేను ఎన్నికల్లో ఓటమి చెందాను. 2 సార్లు అప్పుడు పోటీ చేసి గెలిచడం జరిగింది. 3వసారి ఓటమి చెందడం జరిగింది. 9లో ఓడిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నాకు కబురు చేశారు. రాజశేఖర రెడ్డి గారి మొహంను చూసి రాజశేఖర రెడ్డి గారు నాకు రాజకీయ భిక్ష కల్పించారు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తే, నీకు ఒక్కడే రాజశేఖర రెడ్డి గారు
గురువు కాదు, నాకు రాజశేఖర రెడ్డి గారు నాకు కూడా ముఖ్యులే. మా నాన్న అమర్నాథ్ రెడ్డి గారు చాలా సన్నిహితులు, మీ ఇద్దరం కూడా బంధువులు అవుతాం. మాకు చాలా రాయలసీమ వాసి అయిన నాకు ఇష్టమే. అయినంత మాత్రం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఇంకా 3-4 మాసాలు ఉండండి, మీకు శాసనమండలి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తాను, మరి ఖాళీలు వస్తాయి, 6 ఖాళీలు వస్తానని చెప్పి ఆయన చెప్పినప్పటికి కూడా కాదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు స్వయంగా చెప్పిన తర్వాత నేను వెళ్ళకపోతే బాగుంటుందని చెప్పి రాజకీయాలు కూడా పక్కన పెట్టి, పదవిని కూడా పక్కన పెట్టి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కృష్ణా జిల్లాలో మాజీ శాసనసభ్యుడిగా నేను ఒక్కడే వచ్చాను. ఆ రోజు ఈ పేరుని నాని లేడు, ఆ రోజున కొడాలి నాని లేరు, ఆ రోజు పేరు రమేష్ లేరు, ఎవరు లేరు. ఇవాళ ఎవరైతే కోటరీగా ఉన్నారో ఎవరు లేరు. నేను ఒక్కడే, నేను గౌతమ్ రెడ్డి, తాతినేని పద్మావతి,